జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అరుణాచల్ ప్రదేశ్లోని ప్లేసెస్కి సంబంధించి వాటి పేర్లని మారుస్తూ చైనా ఏదో పిచ్చి చర్య చేసింది. దానికి కోర్స్ భారతదేశం నుంచి గట్టి రియాక్షన్ వచ్చింది. ఎస్ జయశంకర్ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇఫ్ టుడే ఐ చేంజ్ ద నేమ్ ఆఫ్ యువర్ హౌస్ విల్ ఇట్ బికమ్ మైన్. Arunachal Pradesh was, is and will always be a state of India. Changing names does not have an effect అని ఆయన కుండ బదులు కొట్టేట్టు గట్టిగా చెప్పారు. అండ్ ఈవెన్ ఇది ఓకే, బట్ ఎట్ ద సేమ్ టైం యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది. అదేంటంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ద యునైటెడ్ స్టేట్స్ స్ట్రాంగ్లీ అపోజెస్ ఎనీ యూనిలేటరల్ అటెంప్ట్స్ టు అడ్వాన్స్ టెరిటోరియల్ క్లెయిమ్స్ బై ఇన్కర్షన్స్ ఆర్ ఎన్క్రోచ్మెంట్స్ మిలిటరీ ఆర్ సివిలియన్ అక్రాస్ ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో యుఎస్ కూడా రెస్పాండ్ అయింది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది ఒక స్ట్రేంజ్ సిచ్యువేషన్. ఓకే, మనకు ఏ సరిహద్దు వివాదాలు ఉన్నాయో వాటిలో అమెరికా యొక్క ద్వంద్వ వైఖరి ఉన్నది. ఫర్ ఇన్స్టెన్స్ లైన్ ఆఫ్ కంట్రోల్కి వచ్చేసరికి, పాకిస్తాన్తో వచ్చేటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్ వచ్చేసరికి తటస్థంగా ఉంటుంది అమెరికా. అస్సలు మాట్లాడదు. వాళ్ళ ఎవరైతే అమెరికన్ అంబాసిడర్ పాకిస్తాన్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన రాబర్ట్ బ్లాక్వెల్, ఆయనేమో పీఓజేకేకి వెళ్తాడు. ఆయన ఇక్కడ G20 శ్రీనగర్కి అమెరికన్ డెలిగేషన్ కూడా వెళ్తుంది. ఎరిక్ గార్సెట్టి అమెరికన్ అంబాసిడర్ భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఏమంటాడు, మాకు ఇద్దరిని సమానంగా చూస్తాము, అది కూడా డిస్ప్యూటెడ్ టెరిటరీ, ఇది కూడా డిస్ప్యూటెడ్ టెరిటరీ, రెండు ప్రాంతాలకి మేము వెళ్ళాము అని చెప్పేసి ఈ న్యూట్రలైజ్ చేస్తున్నాడు. డిస్ప్యూట్ లేదు, ఇది జమ్మూ కాశ్మీర్ డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే చాలా స్పష్టంగా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ రాజా హరిసింగ్ సంతకం పెట్టిన తర్వాత పీఓజేకే సహిత మొత్తం కాశ్మీర్ కూడా భారతదేశంలో విలీనం చేశారు ఆయన. యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ కూడా అదే చెప్తోంది. పాకిస్తాన్ ఆక్రాంతగా చెప్తోంది. కానీ అమెరికా ఒక స్టాండ్స్ అక్కడ చాలా భిన్నంగా ఉంది. బట్ అరుణాచల్ వచ్చేసరికి మాత్రం కంప్లీట్గా మనం సమర్థిస్తూ నిలబడింది అమెరికా. అవును, ఆపోజిట్ రియాక్షన్. గతసారి ప్రధానమంత్రి అక్కడ సేలా టనల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన రియాక్షన్కి మళ్ళీ అమెరికా అప్పుడు స్పందిస్తూ ఏం చెప్పిందంటే అరుణాచల్ ప్రదేశ్ భారతదేశం అభిన్న భాగము అని వాళ్ళు ఒప్పుకున్నారు. మనకంత ఫుల్ సపోర్ట్ ఇచ్చారు అక్కడ. ఇప్పుడు 30 పేర్లు అక్కడ చైనా అక్కడ ఉన్నటువంటి ఊర్లు, నదులు, కొండలు వీటికన్నిటికీ వాళ్ళు చైనీస్ పేర్లు పెడితే మళ్ళీ అమెరికా మనకు సమర్థనిస్తూ వాళ్ళు స్పష్టంగా చెప్పారు, మీరు ఇక్కడ వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు, యూనిలాటరల్ మీరు ఏమి చేయడానికి వీల్లేదు అని చెప్పి వీళ్ళు అమెరికా మన పక్షాన్ని నిలబడింది. జయశంకర్ గారు సరే అలాగే చెప్పారు, మీ ఇంటి పేరు మారిస్తే మాత్రం అది దానివల్ల ఏమైనా అవుతుందో నాకేం ఒరిగేదేం లేదు కదా, దాని ఆస్తి నీ ఆస్తి నీదే, నా ఆస్తి నాదే, కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ అనేది మాదే, దీని భారతదేశం యొక్క అభిన్న భాగము స్పష్టంగా చెప్పారు జయశంకర్. కానీ కంటిన్యూస్గా చైనా చేస్తూనే ఉన్నది. ఎస్పెషలీ గత నెలలో 3-4 సార్లు వాళ్ళు దీని మీద అరుణాచల్ ప్రదేశ్ మీద స్పందిస్తున్నారు వాళ్ళు. సో ఇది మనం గమనించాలి. అరుణాచల్ ప్రదేశ్ మీద స్పందిస్తున్నారంటే కనుక జీ జిన్పింగ్కి అంతర్గతంగా ఏమైనా ఇబ్బందులు వచ్చాయంటే దీన్ని యాక్టివేట్ చేసేటువంటి ప్రమాదం ఉన్నది. కరెక్ట్. భారతదేశం సిద్ధంగానే ఉన్నది. ఇంటర్నేషనల్గా అమెరికా కూడా మన సమర్థనలో నిలబడింది. ఓకే, కరెక్ట్. సో ఈ యొక్క లింకేజ్ మనం అర్థం చేసుకున్నామంటే కనుక చైనా ఎన్ని ప్రగల్భాలు పలికినా కానీ దాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మన పక్షాన్ని నిలబడినటువంటి కొన్ని దేశాలు కూడా, అమెరికా లాంటి దేశాలు, నేను మిత్రదేశం శత్రుదేశం అని పిలవను, మన పక్షాన్ని నిలబడినటువంటి అమెరికా కూడా మనకు సహాయం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.